అండ్ హాయ్, మీరు చూస్తుంది పండు ఎఫ్ఎఫ్ గేమర్. సో ఇవాళ మనమైతే ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లోనే. సో మనమైతే బియా అయితే ఆడదాం. సోలో కాదులేండి, మనమైతే స్క్వాడ్ అయితే సెలెక్ట్ చేద్దాం. మనం స్టార్టింగ్లోనే సోలో అయితే ఆడితే దరిద్రం అన్నమాట, చచ్చిపోతుంది దిగితే. సో స్టార్ట్ కొట్టేసేద్దాం. 3, 4, 5, 6, 7 స్టార్ట్ అయిపోయింది మ్యాచ్. అయితే మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో అయితే నాకు తెలిసి మీకు అంతగా నచ్చకపోతే ఇది అనుకోకండి, ఇది నా ఫస్ట్ వీడియో అన్నమాట యూట్యూబ్లోనే. చెప్పాలనుకోండి, వీడు ర్యాండమ్ మోడ్ ఎక్కడ దింపుతాడో నాకైతే తెలియదు. ఇదైతే ఏం కాదు, గ్రేవ్యార్డ్లో దింపుతున్నాడు కదా, బుల్సై అనేది. సో గ్రేవ్యార్డ్లో అయితే దిగుతాం, మనం అన్ఫాలో కొట్టేసి వద్దులేండి, బుల్సైలో దిగుతాం. సో బ్లూ జోన్లో అయితే దిగుతాం. ఓకే, దిగంగానే ఏ గన్ను దొరికితే చూడాలి మనం. ఎస్, ఇక్కడ అయితే కాయిన్ దగ్గర అయితే దిగాం మనం. అండ్ ఓకే, అండ్ దిగంగానే డబుల్ బ్యారల్ దొరికేసింది ఫస్ట్ గన్ను. అండ్ ఇక్కడ లాంచర్ దొరికింది. అండ్ M60. వావ్, నైస్. ఎస్, M60 M1 బ్రేక్ చాలు. ఇక్కడ కార్ వేసుకుని అయితే వెళ్ళిపోదు ఇక్కడి నుంచి ముందు మనం. ఓకే, మ్యాక్లారెన్ కార్ తీసామన్నమాట. ఏ బావా అండ్ ఇక్కడ బండి ఉంది, బండి వేసుకొని వెళ్ళిపోతాం. అట్లా బావా తన్నీరు, బావా బట్టుగా తన్నారు, వేడి నాకు పాట రాదు, నేను ఏమనుకోకండి. నాకు డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ కూడా రాదు, కానీ ట్రై చేద్దాం. మిషా స్కిల్ కూడా పెట్టుకోవాలి. ఆయన వేస్తున్నాడు వెనకాల నుంచి ఒకడు. మిషా స్కిల్ కూడా పెట్టుకోవాలా. మనమైతే లూట్ అయితే ఏరుకున్నాం ఇక్కడ ముందు. మనం మెడికెట్ వేసుకున్నాం. సో మెడికెట్ అయితే వేసుకున్నాం. అంటే నేను ఇక్కడ చెప్పాలి, ఇంకా వీడియోని లైక్ అదైతే చేయలేదు. లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అంతే నేను చెప్పనుకోండి. సో ఆ కారు మనకు అవసరం, బండి వేసుకుని వెళ్ళిపోదాం. 60 అండి. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, నచ్చకపోతే నన్ను ఏమవుతా అనుకోండి, లాస్ట్లో చెప్తా. ఇప్పుడు నచ్చదు మీకు వీడియో అది. అంటే ఇక్కడ ఇచ్చే మనడు ఒకడు నాకేసాడు. అంటే ఒక డౌన్ అండ్ ఇంకొక డౌన్ ఇక్కడ సాఫ్ట్లీ జాడు. నేను ఇంకా ఆదిత్యనే ఉంది, ఆదిత్యనే నా వాడి పేరు, ఆదిత్యనే. సో ఇక్కడ ఏకే అయితే తీసుకొని అయితే వెళ్తాం. ఇక్కడ కాయిన్స్ కూడా తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నాది ఛానల్ పేరు పండు గేమర్ ఉంటుంది. చేంజ్ చేస్తా, పండు ఎఫ్ఎఫ్ గేమర్ అని. ఓకే, అండ్ అక్కడ మార్కెట్ ఎందుకో చేశాడు. ఆదిత్య బ్రో కూడా చచ్చిపోయాడా? అరే యార్, కొనండి. అండ్ ఇప్పుడైతే వాళ్ళ దగ్గర రివైవ్ ఇద్దాం అనుకున్నాను. రివైవ్ ఇద్దామా నాన్న? సోలో డేర్ తీసుకుంటాం అనమాట. మన దగ్గర అలా ఒక బండి కూడా ఉంది కదా. సో సోలో డేర్ అయితే తీసుకున్నాం. ఇక్కడ బైక్ అయితే వెళ్ళిపోదాం. అంటే అక్కడ ఎన్ని క్రాస్ ఫైర్ అయితే జరుగుతుంది. క్రాస్ ఫైర్ కదా, క్రాస్ ఫైర్ అయితే జరుగుతుంది. ఫైర్ ఎందుకు వస్తుంది? ఓకే, వెళ్దాం. అండ్ ఎక్కడైతే మనం ఇదంతా సోల్డర్ అయిపోయేటప్పటికి చూదన్నమాట. మొత్తం ఫార్వర్డ్ అయితే చేసేసేద్దాం. ఓకేనా? సో మొత్తానికి సోల్డర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మన వాళ్ళు అయితే ల్యాండ్ కూడా ఇది నేను ఇప్పుడు వరకు చూడలేదు గైస్. ఇంకా ఫ్రీ ఓపెన్ చాలా రోజులు ఇంకా పెట్టాడా? ఇదేంది నాకు తెలియదు నిజంగా. ఏందో కామెంట్లో అయితే చెప్పండి నాకు. ఓకే,
నుంచి మొత్తం తిరుగుదాం అన్నమాట. మనల్ని అయితే ల్యాండ్ అయిపోయారు. బాసు నా వెళ్ళి ఏమైంది ఫోన్ అరే అరే యార్ నా ఫోన్ హీట్ ఎక్కిపోయింది రే. అండ్ ఇది నా మూవ్ అవ్వట్లేదు అండ్ అండ్ మళ్ళీ అయిపోయింది యార్. అరే యార్ వాట్ అయిపోయింది టు మై ఫోన్ అని వేసాడు ఎనిమి కూడా పక్కన నుంచి. అది రివైవ్ అమ్మాయి అమ్మాయి ఈ అమ్మ ఆదిత్య కూడా రావట్లేదు వేసాడు పక్కనే ఉన్నా కానీ సార్ చంపేశాడు వేసాను. ఓడే నడక రాను కూడా రావట్లేదు దాని దగ్గరకు వాళ్ళు ఉన్నా కానీ రారా. అందుకే అమ్మాయి నేను అమ్మ కొడుతాను అమ్మాయికి వెళ్ళండి అబ్బాయి అయినా రాలా నా లూట్ ఏరుకుంటాడేమో చూడండి. ఇప్పుడు మిన్హాజ్ అంటే నన్ను చంపినోడు పేరు. ఓకే వీళ్ళు నాకు రివైవ్ ఇస్తారా ఈరా ఎందుకు ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా. వీడు సాఫ్ట్లీ చటుకుడు దొంగన కొడుకు అనమాట. అసలు చూడండి అసలు వాళ్ళు నా వైపు రావట్లా. వాళ్ళ ఫ్రెండ్ కానీ ఉన్నాడు ఓడే అయిపోయాడు నాకు తీసాడు ఒకడిని. నాకైతే అయ్యా కిల్ కూడా కొట్టిస్తాడు వీడు. అయిపోయాడు నాకైపోయాడు ఓడేగాడు. ఎస్ పదండి కోరుకు పెట్టాడులేండి ఇది. బాయ్ వీర ఇస్తారా నాకు ఇవ్వరా అదే నాకు డౌట్. ఇది నా లూట్ ఏరుకునేది ఇంకొచ్చి నాదే రిచ్గా నా లూట్ ఏర్చి నేను దగ్గర స్కిన్ నా లూటే నాకు నోరు జరగచ్చు. నా లూటే రుచి నా లూటే రుచి అనమాట. నా లూటే రుచి. ఇతడు మంచోడు అనమాట. ఇది సాఫ్ట్లీగా ఆడాడు. ఇది కూడా ఎందుకు అంత స్కిప్ చేసేద్దాం కొంచెం ఫార్వర్డ్. ఓకే గైస్ సక్సెస్ఫుల్గా రివైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే దిగుదమ్మా భీమశక్తి టవర్లోకి దిగుతాం. ఇక్కడ లూటింగ్తో ఉండదో కూడా గైస్ నాకైతే అనుమానంగా ఉంది. లూట్ ఉండదనేసి దిగుతున్నాను ఇక్కడ. ఓకే అదండి ఓడేగాడు చచ్చిపోయాడు. అయిపోయాడు నాకు ఓడేగాడు ఇక్కడ. అండ్ ఇక్కడైతే గన్ ఏదో ఉంది. ఇక్కడ పిఎం మ్యాట్ 10 అయితే ఉంది ఇక్కడ. పదండి. అండ్ ఇక్కడైతే SP90 అయితే తీసేసుకున్నాం ఇక్కడ మ్యాట్ 10 బదులు. అండ్ ఇక్కడైతే థామ్స్ తీసుకున్నాం వద్దా సరే తీసేసుకున్నాం అంత థామ్సన్ కూడా అండ్ తీసేసుకున్నాం. పదండి. ఓడేగా చచ్చిపోయాడు అనమాట. ఎందుకు బతుకుతావు సస్తావు. ఓకే ఇచ్చాడు ఇది తీసుకో. అరే యార్ ఇక్కడ కార్ నుంచి తీసేసుకున్నాను రాదు కానీ మనకు ఆప్షన్ లేదుగా ఇంకోటి అంతే తీసేసుకున్నా. ఇక్కడ తీసుకున్నావా తీసుకో. అరే యార్ వాట్ హ్యాపెండ్ తీసుకో. ఎస్ తీసుకున్నాం. ఇక్కడ ఎనిమిది కాడు యార్ గాడు ఎనిమిది కాడు. జై సరికి క్యాంప్ వేసావుగా ఆగా నీకుంది పొంగిస్తాడు వెనకాల నుంచి వేస్తాడు. వెనకాల నుంచి ఎవడు వాళ్ళు బాబులు కొట్టాడు. అది ఓడేస్తున్నాడు. అప్పుడు బాంబులు దొంగ నా కొడుకులు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ మోసం. డబ్బు ఉంటేనే విలువ. డబ్బు లేకపోతే ఎవడు ఏకాకాతలు చేయదు. దొంగన మళ్ళీ చెప్తున్నాను పక్కన బెల్లం కూర కాతలు చేయదు. నిజంగా చెప్పు. గుద్దుతాడా అంటే గుద్దడు కూడా. సైలెంట్ కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఎనిమిది గంటలు తెలుపుకోవడం
గెలుక్కుంటా అది వేస్తాడు, కిల్ వేస్తాడు. ఎవరిదో ఇది దీని కిల్ ఎవడో వేసేసాడు, వేస్తాడు కిల్లు. ఆహా అమ్మ నా కొడకాలి, వాడు చూడండి వేసాడు, గిమ్మిట్ చేశాడు వాడు. ఆడు చూడండి కిల్ వేస్తాడు. ఇప్పుడు కిల్ కొట్టుకుంటాడా కొట్టుకోడా, అదే నాకు అనుమానం. అదే సో కిల్ వేసేసాడు అనమాట. అంటే ఇది అయిపోయాడు ఆదిత్య బ్రో, ఫినిష్ అయిపోయావు కదా. ఈడు ఇంకా బతకడు, ఈడు కూడా బతకడు, అయిపోయాడు ఈ పని కూడా. ఇది పని కూడా అయిపోయింది. ఇప్పుడు ఈడ వల్ల నా మైనస్ పడిద్దాం. 9 అయినా ప్లస్ పడాలి. 9 పడింది రండి ప్లస్. ఓకే వచ్చేసాం. ఇది సో నేను చెప్పేది ఏంటంటే, నేను వీడియో నచ్చదో అయితే నాకు సంబంధం లేదు. ఇది ఫస్ట్ వీడియోనే కదా. సో సెకండ్ వీడియో నుంచి నిజంగా మంచిగా చేస్తానన్నమాట. సో మీకు నచ్చేటట్లుగా అయితే చేయడానికి ట్రై చేస్తా. సో లెట్స్ ఆర్డర్ బాయ్.